కాప్రా సర్కిల్ పరిధిలో కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమం హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలో కల్వకుంట్ల కవిత జనంబాట చేపట్టారు. ఈసీఐఎల్ చౌరస్తా నుండి సైనక్పూరి వరకు కాప్రాకు చెందిన యువ నాయకుడు గోగీకర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాప్రాలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయన్నారు. మహాకుంభమేళలో మృతి చెందిన ప్రజలకు ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి చొరవ చూపలేదన్నారు. స్థానిక ఎంపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ఇప్పిస్తానని ఇప్పించలేదన్నారు. శ్రీ కృష్ణాష్టమి రోజు విద్యుత్ షాక్తో మృతి చెందిన కుటుంబాలని ఎమ్మెల్యే ఎంపీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి వైపు వెళ్లే పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మా ఆడబిడ్డలకు అందడం లేదన్నారు. అడుగడుగునా మేము మా కార్యకర్తలు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలు పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యేలపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న మహిళా పథకాలు బలహీనంగా ఉన్నాయని వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొంది. అనేక మంది లబ్ధిదారులు సరైన ప్రయోజనం పొందలేకపోతున్నారని కవిత అన్నారు. మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో జనంబాట కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొని కవితను అభిమానించారు. ఆమెకు అండగా ఉంటామని కొందరు హామీ ఇవ్వగా మరికొందరు 10 ఏళ్ల హయాంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని అభివృద్ధి, ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పుడు కేవలం తనకు బీఆర్ఎస్లో స్థానం లేనందున ఇప్పుడు ఆమె కొత్త డ్రామాలు ఆడుతుందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మంది మరి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. ఎందుకు చనిపోయినరు? హైదరాబాద్ మహానగరంలో కృష్ణాష్టమి వేడుకలైనా, గణపతి వేడుకలైనా, అమ్మవారి వేడుకలైనా పెద్ద ఎత్తున జరుగుతాయని తెలిసినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేర్ఫుల్ గా ఉండాలి. వైర్స్ ఎక్కడన్నా లో హ్యాంగింగ్ ఉన్నాయో చూసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఫిక్స్ చేయలేదు కాబట్టి అక్కడ 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి 5 మంది కూడా పాపం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మొత్తం కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు 5 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కనీసం 1 రూపాయి కూడా సహాయం వాళ్ళకి అందలేదు. 5 లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు, ఇంతవరకు ఇవ్వలేదు. చనిపోయిన 5 మంది కూడా నవ యువకులు, వారి కుటుంబాలకు డబ్బు సంపాదించి పెట్టేవారు. కాబట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆ తర్వాత మరి కుంభమేళకు సంబంధించి యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో కూడా ఒకే కాలనీలో పక్కపక్క ఇళ్లలో 7 మంది చనిపోవడం జరిగింది. ఎంత దారుణం అంటే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు 7 మంది చనిపోతే కనీసం పోయి చూసిన దాఖలా లేదు. మీకు ఓట్లేసి ఆ కాలనీ వాళ్ళంతా తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మీరు అక్కడ పోయి చూడలేదు. ఇక అక్కడ ఉన్న ఎంపీ గారు పోయేమో 2 లక్షల రూపాయలు ఇప్పిస్తా నేను మోడీ గారి దగ్గర నుంచి, ఈ పిల్లల్ని దత్తత తీసుకొని చదువులు చెప్పిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ముఖం చూపించలేదు. సంవత్సర కాలం అయిపోయింది. మేము తెలంగాణ జాగృతి నుంచి చెప్పినాం, ఆ 4 పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు దూరం అయినారో మరి వారికి మేము జాగృతి నుండి మేము చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది.